2014 అయిపోతుంది. సో ఇక్కడ టైంలో ఒక నా అప్లై నియర్ రాసిన మధ్యలో ఒక ఆయన ఉన్నారు. సో ఆయన ఏం చేశారంటే ఒక మీటింగ్ అవుతుంది. సో మీటింగ్ వద్దు, అక్కడ మీటింగ్లో ఊట భోజనం, ఊట అంటే భోజనం, సో మంచి భోజనం ఉంది. గుడ్ మార్నింగ్. కొంతమందికి ఊట అంటే సూపర్ కదా, రంజిత్కి సూపర్ అది. సో మా ఏరియాలో ఊట అంటే ఓకే. సో లాస్ట్లో మనకు కూర్చున్నాం కదా, ఆ ప్లేస్లో మన కానిస్టేబుల్ సార్ కోసం జరిగారు. సో లాస్ట్ ప్లేస్, లాస్ట్లో నేను కూర్చున్నాను. లాస్ట్ ఎందుకు కూర్చుంటాం, బయటకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఫుడ్కి ఫస్ట్ నెంబర్ వస్తుంది, ఓకే నెంబర్ ఎస్ అమ్మా. సో అక్కడ కూర్చున్నాను. సో కూర్చున్న టైంలో పర్సన్స్ అందరూ వస్తున్నారు, వచ్చి పైకి వచ్చి స్టేజ్ పైన మాట్లాడుతున్నారు. నా పేరు సోయన్స్, నేను సెకండ్ స్టేజ్ చదువుతున్నాను, నా ఇన్కమ్ 80,000 ప్లస్, నాది 10th క్లాస్. అక్కడ స్టేజ్ మీద ఉంది సెకండ్ క్లాస్, 80,000. కొద్దిగా ముందుకు వచ్చాను, ఇంకొద్దిగా ముందుకు వస్తే నాకు చదివే లేదు. లాస్ట్ మంత్ ఇన్కమ్ వల్ల ఇంకా ముందుకు వచ్చాను. అంత అయిపోయింది. ఇంకొకటికి వచ్చేసరికి మన మంజు సార్ వచ్చారు. సో మంజు సార్ వచ్చిన తర్వాత ఆయన చెప్తూ ఆయన ఏదైతే కనెక్ట్ చేశారో ఇక్కడ కూర్చున్న వ్యక్తికి జస్ట్ ఇలా చేసేసారు. నా జీవితంలో ఎప్పుడు ఓనర్ దగ్గర పనిచేస్తాను, ఎప్పుడు నాకు చేయవేది తెలియలే. మంజు సార్ అలా చేసిన తర్వాత అర్థమైంది, ఇక్కడ ఈ మధ్యప్రదేశ్ ఉంది కదా, ఇక ఆకలి లేదు అనిపించింది. ఆకలి లేదు, ముందుకు వచ్చి కూర్చున్నాం, అందరూ వెళ్ళిపోతున్నారు, నేను తినలే. ఆ రాజుగారు మళ్ళీ వచ్చి ఏం భోజనం చేయమని అడిగారు. భోజనం తర్వాత థర్డ్ పాయింట్ చెప్పు. సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ యూజ్ చేయి, సెకండ్ పాయింట్ షేర్ చేయి, థర్డ్ పాయింట్ చెప్పండి ఫుడ్ తర్వాత. ఎందుకంటే మన పవర్ ఎవరు, ట్రాన్స్ఫార్మర్ ఎవరు, మంజు సార్. ఆయన చేయి పడితే అది వేరు ఎసామా. సో ఆ రోజు అది చేయి పడింది.